హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంటి ముందు తులసి కోట కనిపిస్తుంది. అయితే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ నిత్యం పూజిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క వాడిపోతే ఏమవుతుంది? ఇంట్లో తులసి కోటను ఏ దిశలో ఉంచాలి? తులసి ఆకులను ఎవరు కోయాలి? తులసి మొక్కలను ఇతరులకు ఇవ్వొచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి వాటికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దలు చెప్పిన ప్రకారం ఉదయం నిద్ర లేచి తలుపు తెరిచిన వెంటనే తులసి మొక్క కనిపిస్తే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి కోటను ఏర్పాటు చేయటం ఉత్తమమని అంటున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎడమవైపు కనిపించేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను ఇంటి 8 దిక్కుల్లో ఏ వైపునైనా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇక అపార్ట్మెంట్లలో నివసించే వారు తమ బాల్కనీ దిశను బట్టి తులసి కుండీని ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా మొక్కకు తగినంత సూర్యరశ్మి, గాలి అందేలా చూసుకోవటం చాలా ముఖ్యం. అయితే చాలా మంది పూలు లేనప్పుడు తులసి ఆకులను కోసి అన్ని దేవుళ్ల పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ సాంప్రదాయం ప్రకారం తులసి దళాలను ప్రధానంగా శ్రీమన్నారాయణుడికి ఆరాధనకి ఉపయోగించాలని అంటున్నారు. నిత్య పూజలో పూలు అందుబాటులో లేకపోతే అక్షతలను ఉపయోగించడం మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. అలాగే తులసి ఆకులను పురుషులు కోయాలని, మహిళలు కోయకూడదనే ఒక సాంప్రదాయం, విశ్వాసం ఉంది. అయితే అనుకోకుండా కోసినా ఎలాంటి దోషం లేదా అశుభం సంభవించదని పండితులు అంటున్నారు. అయితే మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, తులసి మొక్క వాడిపోతే ఏదో కీడు జరుగుతోందని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. దైవం కానీ ప్రకృతి కానీ మనల్ని భయపెట్టవని గుర్తుంచుకోవాలి. తులసి మొక్క ఎండిపోవడానికి అనేక సహజ కారణాలుండొచ్చు. మట్టిలో పోషకాలు తగ్గిపోవచ్చు, సరిపడా నీరు పోయకపోవటం, ఎక్కువ లేదా తక్కువగా ఎండపడటం, పురుగులు పట్టడం, కుండీలో ఇతర మొక్కలు పెరగటం వంటి కారణాల వల్ల కూడా తులసి మొక్క వాడిపోవచ్చు. అందుచేత ఆందోళన చెందకుండా కారణాలను గుర్తించి కొత్త మొక్కను నాటి సంరక్షించడం మంచిదని అంటున్నారు పెద్దలు. అయితే తులసి మొక్కకు ప్రతిరోజు సరిపడా నీరు అందించాలి, ఎండపడే ప్రదేశంలో ఉంచాలి, కుండీలో కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. ఇక పెద్దలు చెబుతున్న ప్రకారం తులసి కుండీ చివర చిన్న మనీ ప్లాంట్ కొమ్మను నాటితే మట్టిలోని ప్రతికూలతలను అది గ్రహించి తులసి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. అయితే సాధారణంగా తులసిలో 3 ప్రధాన రకాలు కనిపిస్తాయి. లక్ష్మీ తులసి లేదా శ్రీ తులసి, రామ తులసి, కృష్ణ లేదా శ్యామ తులసి. చాలా మందిలో ఒక అపోహ ఉంది. తులసి మొక్కను ఇతరులకు ఇస్తే ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్లిపోతుందని కొందరు భావిస్తారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. తులసి గింజల నుంచి వచ్చిన చిన్న మొక్కలను ఇతరులకు ఇవ్వటం వల్ల పుణ్యం కలుగుతుందని, ఆధ్యాత్మికతను పంచిన వారవుతారని పెద్దలు అంటున్నారు. ఇక మొత్తానికి తులసి మొక్క హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదే అయినప్పటికీ అది వాడిపోతే అశుభం జరుగుతుందనే భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తులసిని పూజించటం కంటే తులసిని ప్రేమగా సంరక్షించటమే నిజమైన భక్తి. హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు ప్రతి ఇంటి ముందు తులసి కోట కనిపిస్తుంది. అయితే తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ నిత్యం పూజిస్తూ ఉంటారు. అయితే తులసి మొక్క వాడిపోతే ఏమవుతుంది? ఇంట్లో తులసి కోటను ఏ దిశలో ఉంచాలి? తులసి ఆకులను ఎవరు కోయాలి? తులసి మొక్కలను ఇతరులకు ఇవ్వొచ్చా? ఇలాంటి ఎన్నో సందేహాలు చాలా మందిలో ఉంటాయి. మరి వాటికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దలు చెప్పిన ప్రకారం ఉదయం నిద్ర లేచి తలుపు తెరిచిన వెంటనే తులసి మొక్క కనిపిస్తే ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి కోటను ఏర్పాటు చేయటం ఉత్తమమని అంటున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎడమవైపు కనిపించేలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను ఇంటి 8 దిక్కుల్లో ఏ వైపునైనా ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇక అపార్ట్మెంట్లలో నివసించే వారు తమ బాల్కనీ దిశను బట్టి తులసి కుండీని ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా మొక్కకు తగినంత సూర్యరశ్మి, గాలి అందేలా చూసుకోవటం చాలా ముఖ్యం. అయితే చాలా మంది పూలు లేనప్పుడు తులసి ఆకులను కోసి అన్ని దేవుళ్ల పూజల్లో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ సాంప్రదాయం ప్రకారం తులసి దళాలను ప్రధానంగా శ్రీమన్నారాయణుడికి ఆరాధనకి ఉపయోగించాలని అంటున్నారు. నిత్య పూజలో పూలు అందుబాటులో లేకపోతే అక్షతలను ఉపయోగించడం మంచిదని పెద్దలు సూచిస్తున్నారు. అలాగే తులసి ఆకులను పురుషులు కోయాలని, మహిళలు కోయకూడదనే ఒక సాంప్రదాయం, విశ్వాసం ఉంది. అయితే అనుకోకుండా కోసినా ఎలాంటి దోషం లేదా అశుభం సంభవించదని పండితులు అంటున్నారు. అయితే మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, తులసి మొక్క వాడిపోతే ఏదో కీడు జరుగుతోందని కొందరు భావిస్తూ ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే.
దైవం కానీ ప్రకృతి కానీ మనల్ని భయపెట్టవని గుర్తుంచుకోవాలి. తులసి మొక్క ఎండిపోవడానికి అనేక సహజ కారణాలుండొచ్చు. మట్టిలో పోషకాలు తగ్గిపోవచ్చు, సరిపడా నీరు పోయకపోవటం, ఎక్కువ లేదా తక్కువగా ఎండపడటం, పురుగులు పట్టటం, కుండీలో ఇతర మొక్కలు పెరగటం వంటి కారణాల వల్ల కూడా తులసి మొక్క వాడిపోవచ్చు. అందుచేత ఆందోళన చెందకుండా కారణాలను గుర్తించి కొత్త మొక్కను నాటి సంరక్షించడం మంచిదని అంటున్నారు పెద్దలు. అయితే తులసి మొక్కకు ప్రతిరోజు సరిపడా నీరు అందించాలి, ఎండపడే ప్రదేశంలో ఉంచాలి, కుండీలో కలుపు మొక్కలు పెరగకుండా చూసుకోవాలి. ఇక పెద్దలు చెబుతున్న ప్రకారం తులసి కుండీ చివర చిన్న మనీ ప్లాంట్ కొమ్మను నాటితే మట్టిలోని ప్రతికూలతలను అది గ్రహించి తులసి మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందని ఒక నమ్మకం కూడా ఉంది. అయితే సాధారణంగా తులసిలో 3 ప్రధాన రకాలు కనిపిస్తాయి. లక్ష్మీ తులసి లేదా శ్రీ తులసి, రామ తులసి, కృష్ణ లేదా శ్యామ తులసి. చాలా మందిలో ఒక అపోహ ఉంది. తులసి మొక్కను ఇతరులకు ఇస్తే ఇంట్లోని లక్ష్మి బయటకు వెళ్లిపోతుందని కొందరు భావిస్తారు. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. తులసి గింజల నుంచి వచ్చిన చిన్న మొక్కలను ఇతరులకు ఇవ్వటం వల్ల పుణ్యం కలుగుతుందని, ఆధ్యాత్మికతను పంచిన వారవుతారని పెద్దలు అంటున్నారు. ఇక మొత్తానికి తులసి మొక్క హిందూ సంప్రదాయంలో పవిత్రమైనదే అయినప్పటికీ అది వాడిపోతే అశుభం జరుగుతుందనే భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తులసిని పూజించటం కంటే తులసిని ప్రేమగా సంరక్షించటమే నిజమైన భక్తి.